వెల్కమ్ టు సువర్ణ మీడియా. వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినాయక చవితి పూజలకు వాడే స్వామికి వాడే సామాగ్రి కోసం టౌన్లో అయితే కలకళ్ళాడిపోతుందండి వ్యాపారస్తులతో అలాగే కొనుగోళ్లుదారులతో. సో దానికి సంబంధించిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. అలాగే అరటి ఆకులు, చిన్న చిన్న గొడుగులు, వినాయక విగ్రహాలు కూడా ఇక్కడ అమ్మకానికి పెట్టి ఉన్నారు. వ్యాపారస్తులు కూడా వాటిని కొనుగోలు చేయడానికి బార్లు తీరున్నారు. ఇక్కడ చూసుకుంటుంటే కలకళ్ళాడిపోతుంది కొనుగోలుదారులతో. గణనాథునికి ఎంతో ప్రియమైన పండ్లను ఈ పండుగ రోజు ప్రత్యేకంగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయండి. ఏమేమి అమ్ముతున్నారమ్మా? కంకిలు, తెల్లకాయలు, చెరుకులు, సీతాఫలాలు, జాంకాయలు, గజనిమ్మలు, సజ్జ సన్న ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. వినాయక చవితికి దేవుడికి ఆ వస్తువులు మాత్రమే అమ్ముతున్నారు ఈరోజు. పూజకి వాడే వస్తువులండి. ఇక్కడ మనం ఎక్కువగా కస్తూరి పట్టి పూలు, సో నాకు కూడా కొన్ని పేర్లు తెలీదు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ జిల్లేడు పూలు, సో అలాగే అలోవెరా కూడా పెట్టున్నారు, మామిడి ఆకులు, అన్ని రకాలు. ఇక్కడ ఈ వ్యాపారం అయితే ఈరోజు చాలా జోరుగా సాగుతుంది. సో కొనుగోలుదారులు, భక్తులు అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు. సో రకరకాల వస్తువులన్నీ ఉన్నాయండి ఇక్కడ. వినాయకునికి పెట్టే గొడుగులు కూడా రకరకాల మోడల్స్లో ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా జోరుగా వ్యాపారం జరుగుతుంది. చూడండి. చూసారు కదండి, నెల్లూరులో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవానికి భారీగా అయితే దానికి ఉపయోగించే సామాగ్రికి వ్యాపారాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం మద్రాస్ రాష్ట్రం సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసిన పూజకు కావాల్సిన సామాన్లు ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తూ ఉంది. సో మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి విగ్రహాలు, పువ్వులు, దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. చూసుకునే